అందశ్రీ అందశ్రీ కలము అందశ్రీ కలము ఏమైపోయింది మరి కలము? అందశ్రీ కలము దొర దగ్గర బానిసయ్యిందా? దొరకాళ్ళ దగ్గర ఆగిందా? మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓహో మచ్చుకైనా లేడు సోడు మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ మాయమైపోయిందా? ఏమైంది? వయసు పెద్దయి శృతి తప్పిందా అంటున్నా. అందశ్రీ గారు అన్ని బాగానే ఉన్నాయి, కానీ అలనాడు నీ గీతానికి కొద్దిగా ఇంత పొడుగు ఉందంటే కేశవారు ఎందుకు ఇంత పెద్దగా అని గింత గీకొనకే గిట్లా అంటేనే ఇట్ట ఒడిదిరిగినవే వెనకకు. మరి ఈనాడు ఇంత పెద్ద పాటని ఇంత తీసేసి గింతే కిరావానికి మించినోడు లేడట. అంటే కిరావానికి మించినోడు ఈ భూమి లోపలనే లేడట. ఎందుకు? కవి గాయకులు ఏవి చెప్తే అవే కరెక్టు. ఉన్నాడంటే ఉండనాలే, లేడంటే లేడనాలే. అంటే మీరు రాసిందే పాట, మీరు మాట్లాడిందే మాట, మీరు ఆడిందే ఆట, అన్నీ మీవే. మీరు ఏది చెప్తే అదేనా? అందశ్రీ గారు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి మరి చెప్పండి. నిన్ను అందరూ గుండెలో పెట్టుకుర్రు, ఇప్పుడేడ పెట్టుకోవాలి చెప్పు మరి. అందశ్రీ గారు ఏజ్ బారైపోయి దొర దగ్గర చేరింది. దొర దగ్గర చేరితే అప్పుడొకటి ఇప్పుడొకటా? గొంతు మూగబోయిందా? దొర దగ్గర పక్కపక్కలాడి ఎకలెకలేడి నవ్వుతుందే. నిన్ను చూసి ఏమనాలి? గీతము ఎవరు సొంతం కాదన్నావు కదా, ఇప్పుడేంటి? అందశ్రీ నీకే తెలంగాణలో ప్రజలకి ఏం చెప్పుదామనుకుంటున్నావో చెప్పు. ఒర్లొర్లి వాళ్ళే ఊక్కుంటారు, నేను మాత్రం దొర దగ్గర చేరుతా అన్నట్టే. ఈ కవి గాయకులది ఏందో తెలుసా? అసలు చివరిలో ఒక మాట చెప్పాలంటే, ఈ కవి గాయకులది అందరిని ఉద్దేశించి కాదు, కొంతమందికే. అయ్యో మేం కళాకారులం, రెడ్డి రావులకు రాజమిచ్చటోళ్ళం. అయ్యో మేం కళాకారులం, అయ్యో మేం కవి గాయకులం, రెడ్డి రావులకి రాజమిచ్చటోళ్ళం. అయ్యో మేం కవి గాయకులం. రెడ్డి రావులకు రాజమిచ్చటే, రెడ్డి రావులకు బానిసలు కాబట్టే, రెడ్డి రావులకు చెంచాలు కాబట్టే రెడ్డి రావుల పక్కన కూర్చుంటున్నారు. పక్కన కూర్చొని ఈ నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది. ఇంకా దీనికి ఒత్తాసు ఆయన ఏపూరి గలం, ఏపూరు సోమయ్య. అది దారి తప్పింది. అది దారి తప్పి ఎక్కడ పోయిందో తెలియదు దానికి. ఎలక్షన్ల ముందలో ప్రభుత్వము టీఆర్ఎస్దే, బీఆర్ఎస్దే, కేసీఆర్కు మించినోడు లేడని అందులో చేరిండు. దొరకు ఒత్తాసు పాట వాడిండు. అది తేట తెల్లం అయిపోయే వరకల్లా ఇప్పుడు మళ్ళీ అందశ్రీ గారికి ఒత్తాసు పలుకుతున్నాడు. పాట ఇట్లనే ఉంటుందని. పాట ఎట్లుంటుంది చెప్పండి? ఏ పూరి మీరన్నా చెప్పండి. మొండి వాదనొద్దు, మొండి మాటలొద్దు. తెలంగాణ ప్రజలందరూ ఏం మాట్లాడుతుర్రు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ పూరి నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారికి చెప్పు, నేను మళ్ళీ అక్కడే వస్తున్నానని. నువ్వు మాట్లాడే మాటలకే రమ్మంటారు అనుకుంటున్నావేమో. నిన్ను ఎట్లనైనా రమ్మంటారు, నీ ఆశ అంతా అటే ఉంది. కాబట్టి ఇది మాట్లాడి ఒత్తాసు వలికి పోదామనుకుంటున్నావేమో. నువ్వు ఎక్కడ పోయినా అభ్యంతరం లేదు. ఎందుకు అంటే నీ పాట, నీ రాత, నీ ఆట మొత్తం రెడ్డి రావులకే అంకితం. ఆ దొరకి ఈ దొరకి తేడా ఏముంది? ఏ పూరి మాట్లాడు, నువ్వు ఏది మాట్లాడితే అదే కరెక్టు. విన్నావా? నీ ఆత్మకే కరెక్ట్. అది తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉంటున్నారు.